పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన యొక్క వాగ్దాన వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నేటి దినం ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. ఆ 2వ వాక్యం చూసినట్లయితే నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అంటాడు. దేవుడు ఈ భక్తుడితో అంటాడు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అంటాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినగాక. ఆమేన్. ఈ మాట ఎవరితో అంటున్నారు అన్నట్లయితే ఇక్కడ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ సమయంలో మాట్లాడుతున్నాడంటే, ఇస్సాకు తండ్రి అబ్రహాము ఉన్నాడు కదా, మన పితరులైన అబ్రహాము గారు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇస్సాకు దినాల్లో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఇప్పుడు తండ్రి లేడు, తాను తన భార్య కుటుంబంతో ఉన్నారు. అయితే భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో వస్తే అతడు ఏం చేశాడంటే, అతడున్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ఫిలిస్తీన్ల దేశం వచ్చాడు. ఆ ఫిలిస్తీన్ల దేశానికి అబీమెలెకు రాజు అక్కడికి వచ్చాడు. ఆ దేశంలో గెరారు అనే ఒక ప్రాంతంలో ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అతను ఎవరు? ఇస్సాకు. ఫిలిస్తీన్ల దేశం వచ్చాడు. అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు, ప్రభువా ఏం చేయాలి, మా తండ్రి లేడు, ఈ కరువుతో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, పశువులకి మేత లేదు, తినటానికి ఆహారం లేదు, ఈ ప్రాంతం అంతా కూడా చాలా కరువుతో నిండిపోయిందని ఈ ఇస్సాకు ఏం చేయాలో అర్థం కావట్లే. అక్కడ నుండి అనుకుంటున్నాడు, నేను ఒకవేళ తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్తే బాగుందేమో, అక్కడ ఆహారం ఉంటుంది అనుకున్నాడు. ఆ రాత్రి యెహోవా దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడు. అదే 2వ వచనం చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివాసం ఉంచము, ఇక్కడ ఉండు, నేను నీకు తోడై ఉండి నీ పరదేశిగా ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ప్రజలా కొన్ని సమయాల్లో ఇస్సాకు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒకప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము కూడా దేవుణ్ణి వెంబడిస్తున్న సమయంలో అబ్రహాముకు కూడా ఆ దినాల్లో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన సమయంలో అబ్రహాం ఏం చేశాడంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర కొంతకాలం ఉండి అక్కడ బతుకుదామని వెళ్ళాడు. మీకు తెలిసిన చరిత్రే. ఐగుప్తు దేశానికి అబ్రహాం వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అబ్రహాము భార్యని ఆ ఫరో అంతఃపురాన్ని తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం చాలా వేదన పొంది చాలా బాధపడ్డాడు. అక్కడ అబ్రహాం నా భార్య నా సహోదరుని అని చెప్పాడు. ఫరో అబ్రహాం భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఆ ఫరోను మొత్తి వారికి భయం కలిగించి మరలా తీసుకుని వచ్చి అబ్రహాంకి తన భార్యను అప్పగించాడు, శారాని. ఐగుప్తు దేశానికి వెళ్ళమంటే ఆ అనర్థం జరిగింది.
వాళ్ళు వెంటనే అబ్రహాం తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు అదే పొరపాటు తన కుమారుడిని ఇస్సాకు చేస్తున్నాడు. కరువు వస్తే ఇప్పుడు ఈ కరువులో తిరిగి ఐగుప్తు దేశాలు వెళ్దాం అన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఇస్సాకు, మీ తండ్రి చేసిన ఆ పొరపాటు నువ్వు చేయొద్దు. నేను చూపించు ఈ దేశం అందే నువ్వు పరవాసివై ఉండు, నేను ఇక్కడే దీవిస్తానన్నా. దేని స్తోత్రం. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుణ్ణి వెంబడిస్తాం. మనకి ఏదైనా కరువు వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయం ఏంటంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం, లేదా ఇంకా ఎందుకు నా జీవితము అని ఏదో మనం ఇక ఈ జీవితం వద్దని ముగించుకోవటం, ఇలా చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఈ దేశం అంది పరదేశం అయ్యిండు అన్నాడు. ప్రభా, ఇదంతా కరువు ప్రభా, నీరు లేదు, వర్షం లేదు, పశువులు చచ్చిపోతున్నాయి, భయంకరమైన పరిస్థితి వచ్చింది ప్రభా అంటే ప్రభా అన్నాడు, నేను నీకు తోడై ఉన్నానయ్యా, నేను నీకు తోడై ఉన్నాను. నీరు లేకపోయినా, వర్షం లేకపోయినా, ఈ ప్రదేశం ముందు ఏం లేకపోయినా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్దిస్తానన్నాడు. దేని స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కొన్ని సమయాల్లో మన జీవితంలో శూన్యముగా కనిపిస్తుంది, కానీ శూన్యములోనే సమస్తాన్ని దేవుడు మనం చేస్తాడు. మన కళ్ళ ముందు అంతా కరువులా కనిపిస్తుంది, మన కళ్ళ ముందు అంతా అప్పుల్లాగా కనిపిస్తుంది, మన కళ్ళ ముందు అంతా ఈ జీవితం ఎలా కనిపిస్తుంది, ఈ అప్పులు ఎలా కట్టుకోవాలి, ఈ కరువులు ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఈ రోజున ఈ అనారోగ్య పరిస్థితి ఏంటి అని కొన్ని సమయాల్లో మనకి ఎటు తోసని స్థితిలో ఉంటాం. అయితే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ దేవుడు మనకి తోడై ఉంటే చాలు, మన జీవితంలో అన్నీ ఆయన సమకూరుస్తాడు. ఇప్పుడు ఇస్సాకుతో అన్నాడు, నువ్వు నాకు తోడై ఉన్నాను, నువ్వు భయపడక నిన్ను ఆశ్రయిస్తానన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఆ కరువు కలిగినటువంటి ఆ భూమిలోనే, ఎండిపోయిన భూమిలోనే ఇస్సాకు ఏం చేశాడు తెలుసండి, విత్తనాలు వేసాడు. మనకు వరి విత్తనాలు అంటాం, అక్కడ గోధుమ పంట అక్కడ పండేది కదా, గోధుమలు, ఆ పంట వేశాడు. ఇస్సాకు విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసిన తర్వాత తన తండ్రిని అబ్రహాము ఉన్నాడే, ఆ అబ్రహాము ఆ రోజుల్లో బావిలు తవ్వించాడు. భూమిలో బావిలు, ఆ బావిలు తిరిగి తవ్వించినప్పుడు ఆ బావిల్లో అద్భుతమైన నీళ్లు పడ్డాయి. అప్పుడు ఆ విత్తనం వేసి ఆ నీళ్లు తోడు పోస్తున్నప్పుడు ఆ కరువులోని, ఆ భయంకరటువంటి ఆ యొక్క పరిస్థితిలోనే ఇస్సాకు విత్తనం వేశాడు, తన ప్రయత్నాన్ని చేశాడు. చూడండి, అలా విత్తనం వేసినప్పుడు ఏం జరిగిందంటే, చూడండి అక్కడ ఒక మాట చూసినట్లయితే చూడండి, 12వ వచనం, 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. దేని స్తోత్రం. ఎవరు ఆస్వాదించాడు? ప్రభు ఆస్వాదించాడు. కరువులో కూడా 100 ఫలం పొందాడు. 100 దిగుబడి వచ్చింది, ధాన్యం. ఆ తర్వాత యెహోవా అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, ఆ పంటను ఆశీర్వదించాడు. తర్వాత అతను మిక్కిలి గొప్పవాడయ్యాడు, వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెంది వచ్చి అతనికి గొడ్ల ఆస్తియు, గొర్రెల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని మీద అసూయపడిరి. తెలుస్తుంది, ఇతరులు అసూయపడినంతగా ఇస్సాకుని దేవుడు ఆస్వాదించాడు. ఎక్కడ? కరువులోనే దేవుడు తోడై ఉంటే పిల్లరా, నీ కరువును కూడా సమృద్ధిగా మారుస్తాడు దేవుడు. నీ కష్టాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఇక్కడ ఏం జరిగింది? నేను నీకు తోడై ఉన్నాను. మనకి దేవుడు తోడై ఉంటే ఆ కరువులో కూడా దేవుని కటాక్షం మన మీదకి వస్తే అది ఎండిపోయిన భూమి అయినా సరే సస్య శ్యామలంగా దేవుడు మారుస్తాడు. అందుకంటాడు, ఎడారిలో నదులను ప్రవహింపచేస్తానంటాడు, అరణ్యంలో త్రోవను కలుగు చేస్తానన్నాడు. ఇప్పుడు ఇస్సాకుని ఏం చేశాడు? విత్తనం వేశాడు. ఈరోజు నువ్వు కరువులో ఉండి కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి నీ పే చేస్తున్నావు, ఆ పని చేయి. ఒక విత్తనమే, ఒక పని చేయి. నువ్వు చేస్తున్న ఆ ఉద్యోగంలో నమ్మకంగా చేయి.
ఆ పనులను నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఏం చేశాడు? 100 అంతల ఫలం పండింది. రెండో ఆశీర్వాదం ఏంటి? అతను యెహోవా అతన్ని ఆశీర్వదించాడు, ఆ పంటను ఆశీర్వదించాడు. 1 ఎకరం వేశాడు, తర్వాత ఆశీర్వదించాడు, తర్వాత 10 ఎకరాలు అయింది, అలా ఆశీర్వదించాడు. తర్వాత ఆ మనుషుడు గొప్పవాడయ్యను, అప్పుడు పంట గొప్పవాడైపోయాడు. మూడోది, అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందాడు. నాలుగోది, అక్కడ అంటాడు అతనికి ఆస్తిమంతుడిగా మారిపోయాడు. కరువుతో ఉన్న వ్యక్తిని ఆస్తిపరుడుగా దీవించాడు. ఆ విధంగా ఎలా దీవించాడంటే, ఫిలిష్తీయులే అసూయపడంతగా ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఈరోజు ఏ బంధువులైతే వీడి బ్రతుకేంత ఎప్పుడు కరువే, వీడి బ్రతుకేంత ఎప్పుడు అప్పులే, వీడి బ్రతుకేంత ఎప్పుడు అనారోగ్యాలే, వీడి బ్రతుకేంట ఎప్పుడు ఇదే, కానీ దేవుడిని నమ్ముకున్నారు అని అంటారు చూసారా? వాళ్ళందరూ అసూయపడేటట్లుగా నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రజలా, అసూయపడేటట్లుగా వారందరిని ఆశీర్వదించబోతున్నాడు. ఎవరు తోడుగుండాలి మనకి? దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, తోడుగుండాలి. రెండవదిగా, దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఆ దేశము ఐగుప్తు దేశంలో యేసేపు ఉన్నాడు. ఆ యేసేపునకు యెహోవా దేవుడు తోడై ఉండటం వల్ల అతని చేతిలోనిదంతయు కూడా దేవుడు సఫలపరిచాడంట. అతని పని అంతా సఫలపరిచాడంట. దేవుని స్తోత్రం. రెండోదిగా, నువ్వు చేస్తున్న పనిని సఫలపరుస్తాడు, దీవిస్తాడు. అప్పుడు యేసేపు చేతులు సఫలపరిచినప్పుడు తన యజమానుడు చూసి అతన్ని ఒక గొప్ప గృహ నిర్వాధికారిగా దీవించాడు. అర్థమైందండి? ఎలా దీవించాడంటే, దేవాతి దేవుడు ఆ దేశం ఐగుప్తు దేశంలో యేసేపుని ఒక ప్రధానమంత్రిగా దీవించాడు. ఎందుకు తెలుసా? యేసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. ప్రజలా, ఎప్పుడు అన్నలందరూ అసూయపడ్డారు ఎవరి మీద? యేసేపు మీద. వీడు గొప్పోడు అవుతాడంట, వీడు గొప్ప అధిపతి అవుతాడంట, వీడు కళ్ళగంటున్నారని అసూయపడ్డారా? వాళ్ళు అసూయపడినంతగా దేవుడు యేసేపుని ఆశీర్వదించాడు. నీ పిల్లల్ని తెలుసండి, ఒక మంచి అధిపతులుగా దీవించబోతున్నాడు, ఒక మంచి అధికారులుగా దీవించబోతున్నాడు. ఈరోజు చదువుతున్న నీ బిడ్డల్ని రేపు మంచి పీఠాధిపతులుగా దీవించబోతున్నాడు. తెలుసండి, ఒక ఇంజనీర్లు గాను, ఒక డాక్టర్స్ గాను, ఒక ఐఏఎస్ గాను, ఐపీఎస్ గాను, ఈ రోజున ఒక టీచర్స్ గాను, ఏదైతే నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నావో ఆ బిడ్డలకు దేవుడు తోడై ఉంటే ఆ బిడ్డల్ని ఒక ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెడతాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. యేసేపుకు దేవుడు తోడేయండి, అతను చేయనిదంతయు కూడా సఫలపరిచినట్లుగా మన దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు, నువ్వు భయపడకు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నేను. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, వస్త్రహీనత అయినా, అదే మనం అంటాడు రోమిలు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, మరి ఏ పరిస్థితి ఉన్నా మనం దేవుని ప్రేమ నుండి మనం దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటే, దేవుడు ప్రేమలో మనం బ్రతికితే ఆ దేవుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా అండి? ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగా. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున ఎందుగూర్చి వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాం అంటాడు 37వ వచనంలో. ప్రజలా, మన దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు ప్రేమించటం ద్వారా కరువులో, శ్రమలో, వస్త్రహీనతలో, ఉపద్రవములో, ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఖడ్గం, ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా ఒకానొక రోజు అత్యధికమైన వీటన్నిటిని జయించి అత్యధికమైన విజయాన్ని నువ్వు పొందబోతున్నావు. ప్రజల, కరువులోనే
దేవుడు ఇస్సాకుని క్రమక్రమంగా అభివృద్ధి చేశాడు. ఆ దేశంలోనే ఫిలిస్తీన్ల కంటే అసూయపడినట్లుగా గొప్పవాడుగా చేశాడు, ఆస్తిపరుడుగా చేశాడు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను కూడా దేవుడు అలాగనే ఆస్వాదిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేసేది తెలుసా? ఆ కరువులో వచ్చినప్పుడు ప్రభువా నేనేం చేయాలని ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ఏం చేసి చెప్పండి, ఆ కరువులని తను విత్తనం వేశాడు, తన ప్రయత్నం తాను చేశాడు. విత్తనం అంటే ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావు అది నువ్వు దేవుని కొరకు. ఈ విత్తనం అంటే ఏంటి? ఒకటి కన్నీటి ప్రార్థన విత్తనం. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పనులకు వస్తారని మరి 126వ కీర్తనలో మనం చూస్తాం. కన్నీటి విత్తనం, ప్రార్థన విత్తనం వేయాలి. అలాగే నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఉద్యోగం దేవుడి కొరకు నమ్మకంగా చేయి, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. చేశాడు. అప్పుడు ఇస్సాకుని దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి చేసి ఆ దేశం అందన్న వాడి గొప్పవాడిగా ఇస్సాకుని దీవించాడు. ఈరోజు ఆ విధంగా దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆయన వీటన్నిటిలో అత్యధికమైన విజయం ఇచ్చి ఆస్తిపరుడుగా, ఆశీర్వాదకరమైన కుటుంబంగా, నీ బంధువులు, స్నేహితులు, నీ తోబుట్టువారు ఒకవేళ నీ మీద అసూయపడే వారు అందరూ ఎదుట వాళ్ళు అసూయపడినంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాట నమ్ము, ప్రార్థన చేయి. కరువులో కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఇస్సాకునకు తోడైండి ఆ కరువులో కూడా సమృద్ధిగా దీవించినట్లు నీ బిడ్డల కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు నాయనా. ఆ ప్రతి అవసరం మీరు తీర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.